హాయ్ ఫ్రెండ్స్, అనగనగా ఒక రాజు నవీన్ పుల్శెట్టి అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన మూవీ ఈరోజైతే రిలీజ్ అయిందన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో జమీందారి మనవడన్నమాట. అయితే వాళ్ళ తాత ఆస్తులు మొత్తం పంచేస్తాడన్నమాట. అయితే హీరోకి జమీందార్ మనవడు అని పేరు తప్ప ఇల్లు తప్ప ఏమీ ఆస్తులు ఉండవు అన్నమాట. అలాంటి టైంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాడన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా హీరో టైపే, కానీ ఒక ఆస్తిపరాల అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వరుసకు అత్త అవుతుంది హీరోకి. వాళ్ళ అత్త పెళ్ళిలో అవమానిస్తుంది అన్నమాట హీరోని. దాంతో హీరో ఛాలెంజ్ చేస్తాడు, నేను మీ కోడల కన్నా ఎక్కువ ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని చూపిస్తాను అని చెప్పి. అలా పెళ్లి సంబంధాలు చూసే టైంలో హీరోకి మీనాక్షి చౌదరి ఎదురవుతుంది అన్నమాట. ఈ మీనాక్షి చౌదరి రావు రమేష్ కూతురు. వాళ్ళు పక్క ఊరు జమీందార్ అన్నమాట, జమీందార్ కూతురు. ఆస్తి బాగా ఉందని చెప్పి మీనాక్షి చౌదరిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళకు ఊరు మొత్తం అప్పులు ఉన్నాయని, ఆస్తి మొత్తం బ్యాంకులో అప్పుల్లో లోన్లో ఉందని. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక లెటర్ రాసి అప్పులు మొత్తం నువ్వే తీర్చాలి, బాధ్యత నీదే అని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అలాంటి టైంలో హీరో ఏం చేశాడు, ఆ తర్వాత హీరో సర్పంచ్గా ఎందుకు ఊళ్ళో విలన్కి ఎదురుగా పోటీకి నిలిచాడు, గెలిచాడా లేదా, అలాగే వాళ్ళ మామయ్య చేసిన అప్పులన్నీ తీర్చాడా లేదా, చివరికి హీరో జమీందార్ అయ్యాడా లేదా అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, వన్ టైం వాచబుల్. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ వచ్చి నవీన్ పుల్శెట్టి అన్నమాట. మొత్తం తన భుజాల మీద వేసుకొని కామెడీ టైమింగ్ కానీ మొత్తం తనే హ్యాండిల్ చేశాడన్నమాట. ఈ సినిమా స్టోరీ మొత్తం తన చుట్టే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా పెళ్లి చూపులు మీద పెళ్లి చేసుకోవాలని, హీరోయిన్ లవ్లో పడేయాలని కొన్ని ట్రయల్స్ అలా వేయడం, ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ తెలియడం, తర్వాత ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ ప్లాన్ తెలియడం, అదంతా హీరో షాక్ అవడం, మళ్ళీ విలన్తో ఛాలెంజ్ చేసి సర్పంచ్గా నిలబడి అక్కడ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ, కొత్తగా రీల్స్ సాంగ్స్ లాగా చేసి ఆ ఊళ్ళో ఉన్న సమస్యలని రీల్స్ రూపంలో చేసి అంత ట్రెండ్ అవ్వడం అవన్నీ చేస్తాడు. అలాగే లాస్ట్లో ఒక 10 నిమిషాలు ఎమోషనల్ కంటెంట్ చూపించాడు అన్నమాట, సెంటిమెంట్ అన్నమాట. అది ఆ ఊళ్ళో ఉన్న ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ పొలాలు అమ్మేయడం, బ్యాంకులో తాకట్టు పెట్టడం, అది కొంచెం ఎమోషన్గా బాగా చూపించాడు. ఫస్ట్లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది, అదేమంత పెద్దగా ఉండదు, ఒక్కరిని కొడతాడు. లాస్ట్లో మళ్ళీ క్లైమాక్స్లో ఫైట్ పెట్టారు, అది అవసరం లేదు కానీ ఏదో పెట్టినట్టు అనిపించింది ఫైట్. అలాగే యాక్టింగ్ వైజ్గా హీరోయిన్ ఇద్దరు బాగా యాడ్ చేశారు. రావు రమేష్ ఉన్నంత వరకు బాగా యాడ్ చేశాడు. అయితే హీరో పక్కన ఉండే కామెడియన్స్కి అంత లేదు స్కోపు, ఏదో హీరో పంచులు వేస్తుంటాడు, వాళ్ళు పడుతూ ఉంటారు అన్నమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విలన్గా ఉన్న పర్సన్ కూడా అంత ఎక్కువ లేదన్నమాట, ఏదో వచ్చాడు, ఒక కాంప్లీట్ రావాలి, హీరో అతను సర్పంచ్గా నించోవాలి, హీరో అతనికి ఎదురుగా నించోవాలి అన్నట్టే అలా చూపించాడు. కానీ దాంతో అంతగా ఏమీ రాలేదన్నమాట. లాస్ట్లో మనకు ఒకటి వీడియో రూపంలో ఒకటి చేసి ప్రజల దృష్టిలో నెగిటివ్ అయినట్టు పాజిటివ్, అంటే ఇప్పుడున్న జనరేషన్లో రీల్స్ చేసి ఎలా ఫేమస్ అవుతున్నారు అదంతా కొంచెం ఒక సాంగ్ రూపంలో చూపిస్తాడు, అది బాగుంది. సాంగ్స్ కూడా పర్లేదు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మెయిన్ నవీన్ పుల్శెట్టి యాక్టింగ్ అయితే బాగుంది. ఈ సంక్రాంతికి పక్క ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీయే, నాకైతే నచ్చింది ఓవరాల్గా. డైరెక్షన్ కూడా బాగుంది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.